హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వారాహి వాహనం మీద కంటిన్యూస్గా రెండో రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు పీఠాపురంలోనే ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మిగతా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో ఆయన ఈ ప్రచారం కొనసాగించబోతున్నారు. అయితే పిఠాపురం సభల్లో ఆయన మాట్లాడినటువంటి అనేక అంశాలు, కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, కూటమి తరపున ఏవైతే హామీలు ఇస్తున్నారో ఆ హామీలకు తనది బాధ్యత, సంక్షేమ పథకాలని అమలు చేయటం అనేటువంటిది మేము ఖచ్చితంగా చేస్తాం. మా కూటమి తరపున సంక్షేమ పథకాలు అమలు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి తరపున ఈ సంక్షేమ పథకాలు నిలుపుదల కావు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. నాది హామీ అని చెప్తున్నారు. వాస్తవంగా కూటమి అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు కలిస్తే కూటమి. ఈ 3 పార్టీల్లో ఎవరిది పెద్దన్న పాత్ర? తెలుగుదేశం 144 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తుంది, 17 లోక్సభ స్థానాలు పోటీ చేస్తుంది, ఎంపీ స్థానాలు. జనసేన పోటీ చేస్తుంది కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే, 2 పార్లమెంటు స్థానాలు. ఇక బీజేపీ చేస్తుంది 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హామీలు ఇవ్వాల్సింది ఎవరు? అమలు బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్లో పోటీ చేసేటువంటి పవన్ కళ్యాణ్ తనది హామీ, ఈ సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తాం అని పవన్ కళ్యాణ్ ఎందుకు హామీ ఇస్తున్నారు? దీనికి కారణం ఏంటి? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీనికి పూర్వపరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బహిరంగ సభల్లో, ఇప్పుడు బస్సు యాత్రలో కానివ్వండి, మొన్న సిద్ధం బహిరంగ సభల్లో కానీ ఏం చెప్తున్నారు? కొన్ని ఆధారాలను చూపిస్తున్నారు. ఇదిగోండి పాంప్లెట్ వేశారు. తెలుగుదేశము, బీజేపీ పొత్తులో ఉండి జనసేన మద్దతుతో 2014లో ఎన్నికలకు వచ్చారు. కలర్ఫుల్ పాంప్లెట్ వేశారు. దీని మీద చంద్రబాబు నాయుడు సంతకం కూడా పెట్టాడు. ఈ హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. వీళ్ళని మీరు నమ్ముతారా? ఈ విధమైనటువంటి హామీలు ఇవ్వటం, మోసం చేయటం అనేటువంటిది తెలుగుదేశం, బీజేపీ, జనసేన నైజం. కాబట్టి వాళ్ళని నమ్మితే మోసపోతారు, ఈ స్కీములన్నీ, ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు మోసకారి అనేటువంటి విషయాన్ని ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అప్పుడు రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, బాలింతలకి ఇస్తా అన్నటువంటి పౌష్టికాహారానికి సంబంధించిన డబ్బులు కానీ ఏమీ అమలు చేయాలని వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి ఈ పథకాలు కొనసాగుతాయి, నేను హామీ అంటే జనం నమ్మేటువంటి పరిస్థితి కనపడటం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడిని నమ్మటం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతను తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి జనంలో కనపడటం లేదు. అందుకోసమనే పవన్ కళ్యాణ్ నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడిని నమ్మే అవకాశం లేదు అనుకుందాం. మరి పవన్ కళ్యాణ్ని నమ్మొచ్చా? 2014లో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాడు. ఇద్దరు పొత్తు పెట్టుకుంటే బయట నుంచే ఇచ్చాడు. నాది హామీ అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రభుత్వం కింద మంచిగా పనిచేయకపోతే నేను చేయిస్తాను, నాది హామీ అని సభల్లో చెప్పాడు. మరి చేసిందా ప్రభుత్వం? వేరే వాళ్ళ విమర్శలను పక్కన పెడదాం, చేసిందా లేదా అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి విమర్శిస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి విమర్శిస్తారు, ఇవన్నీ పక్కన పెడతాం. 2017లో పవన్ కళ్యాణ్ గుంటూరు విజయవాడ మధ్యలో నంబూరు దగ్గర జరిగినటువంటి సభలో తెలుగుదేశం అవినీతికి పాల్పడుతోంది, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారు, ఇసుక కుంభకోణం జరిగింది, ఈ ప్రభుత్వం మొత్తం అవినీతిమయం, హామీలను అమలు చేయటం లేదు అని
పవన్ కళ్యాణే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద. అంటే అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, నాది హామీ అని 2014 ఎన్నికలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆయన హామీయే అమలు జరగలేదు, అప్పుడు ప్రభుత్వం అమలు జరపలేదని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. మరి ఇప్పుడు హామీ ఇస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్, ఏది చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, నిజంగా ఆయన హామీ ఇవ్వచ్చు, ఎస్ నేనే ముఖ్యమంత్రిని కాకపోతున్నా, నేనే నీ హామీలన్నీ అమలు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని నారా లోకేష్ చెప్పాడు, దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడని చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆయన చెప్పున్నారు. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే అప్పుడు అమలు జరగలేదు 2014 తర్వాత, అది పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు కూటమి ప్రకారంగా గెలిస్తే గన, పవన్ కళ్యాణ్ కోరుకునే దాని ప్రకారంగా. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి పవన్ కళ్యాణ్ హామీ ఎలా నెరవేరింది? రెండవది, చంద్రబాబు నాయుడు ఎలాగో హామీలు అమలు చేయడం అనేటువంటిది జనంలో ఉన్నటువంటి మాట. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా రేపు కూటమిలో ఉంది. కూటమిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కూటమి సభకు వచ్చాడు. కూటమి సభలో నేను కదా, చిలకలూరుపేట సభలో పవన్ కళ్యాణ్ ఏమడిగాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ నోటి నుంచి అమరావతి రాజధాని, అమరావతికి మేము నిధులు ఇస్తాం అని చెప్పండి అని కోరుకుంటున్నారని అడిగాడు. ఏం చెప్పాడా ప్రధానమంత్రి? చెప్పలా. అమరావతి గురించి చెప్పాల, ప్రత్యేక హోదా గురించి చెప్పాల, విభజన హామీల గురించి ఏమి చెప్పాల. 2014 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా బీజేపీ ఉంది, భాగస్వామిగా ఉంది. కేంద్రంలో ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉంది. సరే ఏం చేశారు ఏం చేయలేదు వేరే వాళ్ళ విషయాన్ని పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, అదేవిధంగా 9th to 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల ప్రకారంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి వేశాడు పవన్ కళ్యాణ్. 78,000 కోట్ల రూపాయలు రావాలని కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పాడు. ఇచ్చారా? ఇయ్యలేదని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదేవిధంగా మీరు పాచిపోయిన లడ్డూ లాంటి ప్యాకేజీ ఇస్తే మాకు కుదరదు, మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, మీ పాచిపోయిన లడ్డూలు మాకు వద్దు అని పవన్ కళ్యాణ్ ఆ రోజున గట్టిగా ఢిల్లీకి వినబడేట వరకు అరిచారు. మరి ఇవన్నీ తెలుగుదేశము బీజేపీ 2014 ఎన్నికల సమయంలో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడు వీళ్ళిద్దరికీ మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్. 2018 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ ఇవన్నీ చెప్పాడు, వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళిద్దరు మోసకారులే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటని ఎలా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? హామీ ఇవ్వాల్సింది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి హామీ ఇవ్వాలి. మేము మాట తప్పమని కూడా చెప్పాలి, గతంలో పొరపాట్లు జరిగినాయని చెప్పాలి. అప్పుడే నమ్మేదానికి అవకాశం ఉంటుంది.